హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటివరకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల భారతదేశం ఏ దేశానికి కల్పించినటువంటి ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేసింది అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 8వ తేదీన భారతదేశం వచ్చేసి బంగ్లాదేశ్కు గతంలో కల్పించినటువంటి ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేయడం జరిగింది. అసలు ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలండి. బంగ్లాదేశ్ వచ్చేసి భారతదేశం మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు గతంలో అనుమతి అనేది ఉండేదండి. అంటే బంగ్లాదేశ్ వచ్చేసి వయా భారత్ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేటువంటి సదుపాయాన్ని 2020 జూన్లో భారత్ బంగ్లాదేశానికి కల్పించింది. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ వచ్చేసి భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును భారత్కు నచ్చలేదండి. అందుకోసమే బంగ్లాదేశ్కు కల్పించినటువంటి ట్రాన్స్‌షిప్‌మెంట్‌ని రద్దు చేస్తున్నట్లు 2025 ఏప్రిల్‌లో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, రెండో ప్రశ్న చూడండి. థోరియం ఇంధనంతో పనిచేసేటువంటి ఒక చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ని అభివృద్ధి చేయడానికి రష్యా దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని అడుగుతున్నారండి. థోరియం ఇంధనంతో పనిచేసేటువంటి ఒక చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ని అభివృద్ధి చేయడానికి కోసమై రష్యా దేశం అండి ఒక దేశంతోటే ఒక రాష్ట్రం అనేది ఒప్పందం కుదుర్చుకుంది. ఆ యొక్క రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్రాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2025 ఏప్రిల్ 12వ తేదీన ముంబై నగరంలో మహారాష్ట్ర అదేవిధంగా రష్యా దేశానికి చెందినటువంటి రోస్ అటమ్ అనేటువంటి సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. అణు ఇంధన రంగంలోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించడం ఇదే మొదటిసారి అండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ దేశంతో థోరియం ఇంధనంతో పనిచేసేటువంటి చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ని అభివృద్ధి చేయడానికి రష్యా దేశంతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే మహారాష్ట్రాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, మూడో ప్రశ్న చూడండి. సుస్థిర వ్యవసాయ విధానాలను అమలు చేసేందుకోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతున్నారండి. సుస్థిరమైనటువంటి వ్యవసాయ విధానాల అమలు కోసమై భారతదేశం ఇటీవల 2025 ఏప్రిల్ మాసంలో శ్రీలంక దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందండి. ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో ఈ యొక్క సుస్థిర వ్యవసాయ అమలు విధానాన్ని 5 సంవత్సరాల పాటు అమలు చేయబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే శ్రీలంక దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, నాటో యొక్క నూతన సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు లేదా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2024 అక్టోబర్ మాసంలో నాటో యొక్క నూతన సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతడు గతంలో నెదర్లాండ్ దేశానికి ప్రధానిగా కూడా పనిచేశాడండి. ఇతని కంటే ముందు ఈ యొక్క నాటో సెక్రటరీ జనరల్గా జేన్స్ స్టోలెన్బర్గ్ అనేటువంటి వ్యక్తి ఉండే. అతని స్థానంలో నూతనంగా మార్క్ రుట్టే అనేటువంటి వ్యక్తి 2024 అక్టోబర్లో నియమితులయ్యాడు. అతని దేశాన్ని గుర్తుంచుకోండి, తప్పనిసరిగా నెదర్లాండ్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నాటో అనేది ఇటీవల కాలంలో మనం తరచూ వార్తల్లో వింటున్నాం. అసలు నాటోని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1949 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సభ్య దేశాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 32 సభ్య దేశాలు అనేవి ప్రస్తుతం నాటోలో ఉండగా 31వ సభ్య దేశంగా 2023వ సంవత్సరంలో ఫిన్లాండ్ దేశం చేరగా 32వ దేశంగా స్వీడన్ వచ్చేసి 2024 సంవత్సరంలో చేరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 2025 మేలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరినటువంటి దేశం ఏది అని అంటున్నారండి. బ్రిక్స్ దేశాల యొక్క కూటమి యొక్క బ్యాంకే ఈ యొక్క ఎన్డీబీ అండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. అయితే ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మే 19, 2025 సంవత్సరంలో అల్జీరియా అనేటువంటి దేశం నూతనంగా చేరడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 మేలో ఎన్డీబీ బ్యాంకులో చేరినటువంటి నూతన దేశం ఏది అంటే అల్జీరియాను గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఎన్డీపీ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్గా దిల్మా రౌసెఫ్ అనేటువంటి మహిళ వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎన్డీపీలో ఉన్నటువంటి
మొత్తం దేశాలను 2 రకాలుగా వర్గీకరించాలి అండి. ఫౌండింగ్ మెంబర్స్, అదేవిధంగా న్యూ మెంబర్స్ అండి. ఫౌండింగ్ మెంబర్స్గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండగా న్యూ మెంబర్స్గా బంగ్లాదేశ్ 2021 సెప్టెంబర్ 16వ తేదీన, యూఏఈ 2021 అక్టోబర్ 4వ తేదీన, ఈజిప్ట్ 2023 ఫిబ్రవరి 20వ తేదీన, అల్జీరియా 2025 మే 19వ తేదీన చేరడం జరిగింది. కాబట్టి ఫౌండింగ్ మెంబర్స్ 5, అదేవిధంగా న్యూ మెంబర్స్ ప్రస్తుతం ఎన్డీబీలో 4 ఉన్నాయి. ఓవరాల్గా 9 దేశాలతోటి ఈ యొక్క ఎన్డీబీ బ్యాంక్ అనేది ప్రస్తుతం ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 6వ ప్రశ్న అండి, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. కాబట్టి స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి బార్సిలోనాలో ఈ యొక్క మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు భారత తరపున హాజరైంది ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా అండి. ఇతడు ప్రస్తుతం కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న అండి, శాంతి మరియు స్థిరత్వానికి 2025 సంవత్సరానికి సంబంధించి గోల్డ్ మెర్క్యూరీ అవార్డుని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారండి. 14వ దలైలామా అండి. ఇతని యొక్క అసలు పేరు టెంజిన్ గ్యాట్సో అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క 2025కి సంబంధించి గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, 8వ ప్రశ్న చూడండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ జాతీయ ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో 96.32 పాయింట్లను సాధించి మొదటి స్థానంలో ఉండగా, మిజోరాం 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని కేంద్రం 2016 సంవత్సరంలో ప్రారంభించిందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 9వ ప్రశ్న, ఉగ్రవాద వ్యతిరేకత పైన 14వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం, అదేవిధంగా ప్లస్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఇటీవల ఏ భారతీయ నగరంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారని అడుగుతున్నారండి. న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఏషియన్ అంటున్నాం. ఈ యొక్క ఏషియన్ని 1967 ఆగస్టు 8వ తేదీన బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా బ్యాంకాక్లో ఈ యొక్క సంస్థను అయితే స్థాపించడం జరిగిందండి. కాబట్టి ఏషియన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందని గతంలో చాలాసార్లు అడిగారు. కాబట్టి 1967 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈరోజు చివరి ప్రశ్న అండి, 2025 మార్చిలో స్టూవర్ట్ యంగ్ ఏ దేశ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2025 మార్చి మాసంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి నూతన ప్రధానమంత్రిగా స్టూవర్ట్ యంగ్ అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతని కన్నా ముందు ఈ యొక్క పదవిలో డాక్టర్ కీత్ రౌలీ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. తాజాగా ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క నూతన ప్రధాని ఎవరు అంటే స్టూవర్ట్ యంగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.